ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. జూన్ 25 ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే 7 తరాలకు సరిపడా డబ్బు మీ ఇంటికి వచ్చి పడుతుంది. 2025 జూన్ 25వ తేదీన ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్. 100 సంవత్సరాలకు వస్తున్న అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య ఇది. కాబట్టి అమావాస్య రోజు మంగళకరమైన 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు. 7 తరాలకు సరిపడా డబ్బు మీ ఇంటికి వస్తుంది. వద్దన్న ధనం వస్తుంది. ధన సమస్యలు తొలగిపోతాయి. తిరుగులేని యోగాలు ఏర్పడతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు. ఎందుకంటే ఆషాఢ అమావాస్యకు అన్ని శక్తులు ఉంటాయి. ఈ రోజున 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల తిరుగులేని రాజయోగం పడుతుంది. చాలా అద్భుతాలు జరుగుతాయి. ఈ అమావాస్య అమృత గడియల్లో అతి శక్తివంతంగా వస్తుంది. కాబట్టి ఈ అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయి. ఈ అమృత గడియల్లో కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తీసేస్తాయి. మీ సంపదను పెంచుతాయి. ఐశ్వర్యాన్ని, లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. ఇవి చాలా మంగళకరమైన వస్తువులు. ఇంతకీ అమావాస్య రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ అమావాస్య చాలా గొప్పది, అలాగే చాలా శక్తివంతమైనది. కనుక ఈ రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా తలకు నూనె పెట్టకూడదు. నల్లటి వస్త్రాలు ధరించకూడదు. దూర ప్రయాణాలు చేయకూడదు. చీకటి పడిన తరువాత 4 దారులు కలిసే చోటుకి వెళ్ళకూడదు. అంటే 2 లేదా 3 లేదా 4 రోడ్లు కలిసే ప్రదేశానికి వెళ్ళకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు ఈ 4 రోడ్లు కలిసే చోట చెడు ఎక్కువగా ఉంటుంది. అక్కడ పనికిరానివి, దిష్టికి సంబంధించినవి అన్నీ పడేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే మనకు కూడా ఆ చెడు ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రోజున అలాంటి ప్రదేశాలకు అస్సలు వెళ్ళవద్దు. ముఖ్యంగా చిన్న పిల్లలను అలాంటి ప్రదేశాలకు తీసుకుపోకుండా ఉండడమే మంచిది. ఒకవేళ వెళ్తే జాగ్రత్తగా చూసి నడవండి. దిష్టి వస్తువులు తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అమావాస్య రోజు జుట్టు, గోళ్ళు కత్తిరించకూడదు. ముఖ్యంగా ఈ రోజున గుమ్మడికాయ కూరను తినకూడదు. కానీ అమావాస్య రోజు గుమ్మడికాయను తెచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అమావాస్య రోజు మహిళలు గుమ్మం మీద కూర్చొని కంటతడి పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంటికి దరిద్రం పడుతుంది. ఎంతో శక్తివంతమైన ఈ ఆషాఢ అమావాస్య రోజున 2 లేదా 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు. మీకున్న కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ధనలాభం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి చాలు. అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంతోషంగా అడుగుపెట్టి మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది. అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటంటే కల్లు ఉప్పు. మన హిందూ మతంలో కల్లు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఒక కల్లు ఉప్పు ప్యాకెట్ను మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ రోజున ఉప్పును కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కల్లు ఉప్పు చాలా శక్తివంతమైనది. దీనిని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే కల్లు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి అమావాస్య రోజు కల్లు ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే మీకున్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక బాధలు తీరిపోతాయి. ధనలాభం కలుగుతుంది. మీకు అంతులేని అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కల్లు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఇక అమావాస్య రోజున తెచ్చుకోవాల్సిన 2వ వస్తువు ఏమిటంటే లవంగాలు. అమావాస్య రోజు లవంగాలు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. 1,00,00,000 రూపాయలను సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్లేదు. మళ్ళీ లవంగాలను కొని ఇంటికి తెచ్చుకోండి.
ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఇంట్లో ఉన్న ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పూజ గదిలో దీపారాధన చేయాలి. దీపారాధన చేసేటప్పుడు దీపంలో 2 లవంగాలను వేసి దీపం వెలిగిస్తే ఆ అమ్మవారు మీ పూజను స్వీకరించి మీ కోరికలను తప్పక నెరవేరుస్తుంది. అలాగే ఈ అమావాస్య రోజు 2 లవంగాలను నోట్లో వేసుకుంటే మీకున్న గ్రహ దోషాలు, జాతక దోషాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అమావాస్య రోజున ఇంటికి లవంగాలను తెచ్చుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు అదృష్టం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజున లవంగాలను కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక మూడవ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. కాబట్టి ఈ అమావాస్య రోజున 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలు అంటే పసుపు రంగులో ఉండేవి, నలుపు రంగులో ఉండేవి కాదు. ఈ రోజు 5 పసుపు గవ్వలు ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలోని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకొని తర్వాత ఆ గవ్వలను తీసుకొని వెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మీ జీవితం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. ఈ లక్ష్మీ గవ్వలు నరదిష్టిని పోగొడతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. కనుక ఈ అమావాస్య రోజున 5 లక్ష్మీ గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు కాసేపు ఉంచి తరువాత ఆ గవ్వలను తీసి ఎర్రటి వస్త్రంలో మూట కట్టి బీరువాలో డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు ఉండదు. ఇలా పెట్టిన గవ్వలను ప్రతి 3 నెలలకు ఒకసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టుకోండి. ఈ రోజున ఇంటికి లక్ష్మీ గవ్వలు తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వీటితో పాటు అమావాస్య రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి. ఆవాలు చెడుని తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి. కనుక ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈ రోజున ఆవాలను ఇంటికి తెచ్చుకొని వాటిని చిన్న రాగి ప్లేట్ లేదా ఇత్తడి ప్లేట్లో వేసి ఆ ఆవాల మీద చిటికెడు కర్పూర పొడిని, కొంచెం జీలకర్రను, 2 వేప ఆకులను వేసి వీటన్నిటిని మీ ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో కాల్చండి. అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది. ఆ పొగను మీ ఇల్లంతా చూపించండి. ఈ రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఉన్న దరిద్రం అంతా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి అమావాస్య రోజు ఆవాలను కొని ఇంటికి తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోయి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. ఉప్పు, లవంగాలు, గవ్వలు, ఆవాలు మొత్తం మనం 4 వస్తువులు చెప్పుకున్నాం కదా. వీటిల్లో ఏవైనా సరే 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి చాలు. 4 వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కనుక అందరూ కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. తద్వారా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల సంపదలు వస్తాయి. తిరుగులేని యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఆషాఢ అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు. అవి ఏమిటంటే చీపురు, మట్టి గాజులు. అమావాస్య రోజు చీపురును కానీ మట్టి గాజులను కానీ కొని ఇంటికి తెస్తే ఇంట్లోని ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుంది. అలాగే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. కనుక అమావాస్య రోజున ఈ 2 వస్తువులను పొరపాటును కూడా తీసుకురావద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.